ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ 20వ దినం సాయంకాలమున నిన్ను గూర్చి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. నీ ప్రేమను, నీ గొప్పతనాన్ని, మా కోసం సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను, మేము ఎలా బ్రతకాలో, ఎలాగ జ్ఞానంతో నిండి ఉండాలో నీ జ్ఞానం పొందుకోవటానికి ట్రై చేస్తున్నాం. నువ్వు నేర్పిన సుబోధను అనుసరించడానికి మేము ట్రై చేస్తున్నాం. మేము ఒకరినొకరం బాధ పెట్టుకోనివద్దు నాయన. నీ దగ్గర నేర్చుకుంటే మేము నీ వాక్యము నుండి ఎవరినెవ్వరు బాధ పెట్టరు, ఎవరినెవ్వరు మోసం చేయరు, ఎవరితోనూ అబద్ధమూ మాట్లాడరు. నీ సత్య వాక్యము మాలో ఉంటే మేము సత్యమే మాట్లాడతాం. ఈ సాయంకాలం నీ వాక్యమును గూర్చి మాకు బహుగా తెలియజేయండి. నువ్వెందుకు ఇంత ప్రేమ చూపావో, ఎందుకు ఈ లోకానికి వచ్చావు, నా కోసం కూడా వచ్చావు, నీ లిస్టులో నేనున్నాను తండ్రి, నీ దృష్టిలో నేనున్నాను అనే గ్రహింపు మా అందరికీ దయచేయి. నువ్వు చిందించిన రక్తం బొట్టు నా కొరకు కూడా ఉన్నదనియు, నా తండ్రి నీ మరణ పునరుద్ధానములలో నేను పాలిభాగస్తుడననియు, నువ్వు పొందిన శ్రమలకు నేను కారకుడననియు ప్రతి ఒక్కరము గ్రహించుకుంటూ నాయన నిన్ను గూర్చి తలపోచుకుంటూ, నాయన మా క్షేమము మా మేలు కొరకే కదా ఈ సువార్త, ఈ వాక్యము, ఈ బోధ. మేలు పొందుకుని వారముగా మమ్మల్ని చేయండి. ఈ దినమున నీవు మాతో మాట్లాడండి. యేసు నామమున ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రభు దయలో మనము 20వ దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ధ్యానించే ధ్యానం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఏ సేవ చేశారు, ఆ సేవలో మనకు భాగం ఏంటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోగలం, ఇందులో మనకు ప్రయోజనకరమైనది, మన కుటుంబాలకు క్షేమము కలిగేది, మన ఆత్మ శరీర ప్రాణాలకి దీవెనకరమైనది ఏమున్నదా అని తెలుసుకుని, హృదయానికి అన్వయించుకుని, గ్రహించుకుని బ్రతకడానికి మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనము మన ఆత్మ క్షేమంగా బ్రతకటం కోసం మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం. ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకటం కోసం మనం ప్రార్థనలకు వస్తున్నాం. అది మర్చిపోతున్నారు జనాలు కదా. మనం క్షేమంగా ఆరోగ్యంగా పిల్లాపాపలతో సంతోషంగా ఉండడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. వాక్యం వినేది, ప్రభువుని నేర్చుకునేది ఎందుకంటే మనం ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం, మన పిల్లలకి నేర్పిస్తాం. ఈ సమాజంలో తెలియని మన బంధువులు, స్నేహితులకి మనం నేర్పించాలి. అదే చెప్పాడు యేసయ్య, చెప్పాడు తన శిష్యులతో, నేను మీకు నేర్పినట్లు మీరును వెళ్ళి అందరికీ నేర్పండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా మార్చండి. నేను ఏమైతే మీకు బోధించానో, వాట్ ఐ టాట్ యు గో అండ్ టీచ్ టు దెమ్ అని చెప్పారనమాట యేసయ్య. ఈరోజు ప్రభువుని గురించి మనం సువార్తల ధ్యానంలో ఉన్నాం. మనం మత్తయి గురించి ధ్యానించాం, ప్రాముఖ్యమైన విషయాలు. మరి యోహాను గురించి ధ్యానించాం. ఈరోజు మార్కు సువార్తలో మరి ఇంతకు ముందు మనము తెలుసుకోలేని దేవుడు మార్కు ద్వారా బయలుపరిచినటువంటి మరికొన్ని సత్యాలు, మనకి దీవెనకరమైనవి, ఈ ప్రపంచానికి ఉపయోగకరమైనవి ఈ సాయంకాలం మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. మొదటిగా ఈ మార్కు బర్నబా యొక్క మేనల్లుడు. ఇతని పూర్తి పేరు జాన్ మార్కు అంటారు. ఇతని తల్లి పేరు మరియమ్మ. ఈమె ఇంట్లోనే యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజనం తీసుకున్నట్టు చెప్పబడతా ఉంది, వీళ్ళ ఇంట్లోనే. ఈ యొక్క సువార్త క్రీస్తు శకం 57 నుండి 63 సంవత్సరములలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే, ఇతడు రోమా పేరు పెట్టుకున్నాడు. రోమా పేరులో మార్కుస్ లేక మార్కస్ అని పిలుస్తారు. ఈరోజు ఈ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయం 13వ వచనం నుండి 13, 14 వచనాలు మనం చూస్తే ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్కలాగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరము ఒకేలాంటి జ్ఞానము, ఒకేలాంటి భక్తి, ఒకేలాంటి స్థితి ఉండదండి అందరికీ.
మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రేమను బట్టి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడో, ప్రత్యక్షతలు ఇస్తాడో, దర్శనాలు ఇస్తాడో, మనల్ని హెచ్చిస్తాడు. మన విధేయతను బట్టి. అదేంటి అందరికి ఒకేలా ఉండదు, అందరి ప్రేమ ఒకలా ఉండదు, అందరి యొక్క విశ్వాసం ఒకలాగా ఉండదు. కాబట్టి కొందరు దేవుణ్ణి ఎక్కువగా సంతోషపెడతారో, కొందరు తక్కువగా సంతోషపెడతారు. కొందరు ఎక్కువగా దేవుణ్ణి విసిగిస్తారో, బాధిస్తారో, కొందరు తక్కువగా బాధిస్తారు. అందుకే హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రతి మానవ జీవితంలో. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ 4 సువార్తలలో మరి ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వాళ్ళ ప్రత్యక్షత దర్శనాన్ని బట్టి రాశారు. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం లోతుగా మనం వీటి ద్వారా తెలుసుకుంటాం. మనకి ఈరోజు ఉపయోగకరమైన మాటలు 13వ వచనములో యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసముండి సాతానుతో పోరాడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఉపవాస పోరాటం. ఉపవాసం ఉన్న రోజున మనం చేయవలసిన పని ఏంటంటే, మనకి ఏం ఆటంకాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, రహస్యంగా ఏ పాపములో మనం ఉన్నామో, ఏ సైతాను శక్తులు మన మీద దాడి చేస్తున్నాయో, ఏ రోగాలు మన మీద దాడి చేస్తున్నాయో, ఏ భక్తిహీనులు దుష్ట కళ్ళు వాళ్ళ శాపాలు మనకు తగులుతున్నాయో, ఎవరు మన గురించి చెడుగు ప్రచారం చేస్తున్నారో, నీ కుటుంబం క్షేమంగా ఉండకుండా మిమ్మల్ని కలవరానికి గురి చేస్తున్నారో, వాళ్ళందరి కొరకు ప్రార్థించే దినమే ఉపవాస దినం. అందుకే ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు అనవసరంగా ఉపవాసం ఉన్నానని చెప్పి వ్యర్థంగా ఇలా చేయకూడదు. ఉపవాసం అంటే ఇది ఆషామాషిగా ఓ పూట ఉండటం, తినటం, తిరగటం, దాన్ని ఉపవాసం అనరు. బైబిల్లో లేదు. యెషయా గ్రంథం 58లో ఆ మాట లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అసలే లేవు. నాకు ఇష్టం కాదు, అసలు మీది ఉపవాసమే కాదన్నాడు దేవుడు. కాబట్టి ఉపవాసానికి ఎంతో విలువ ఉన్నది ప్రియులారా. కాబట్టే ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ పోరాడుతున్నాడు. సాతానుగాడిని మనం ఓడించగలం. ఎలాగంటే పునరుద్ధానుడైన యేసయ్యను ఆశ్రయించాలి మనం. ఆ దినములలో పాత నిబంధనలో అప్పటికి పునరుద్ధానపు శక్తి వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు మనకు దొరికింది. మనకే యేసయ్య రక్తపు కాపుదల మనకు దొరికింది. యేసయ్య ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది మనకు గొప్ప కృప. ఆపత్కాలంలో మనల్ని ఆదుకోవడానికి, నడిపించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు మనకి. అందుకే దేవుడు అంటారు, యేసు ప్రభు వారి లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు, ప్రభు నువ్వు వెళ్ళిపోతే మేమేం చేయము అని అడిగినప్పుడు, మీరే డోంట్ వరీ, నేను 3.5 సంవత్సరాలే మీతో ఉన్నా, భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నా, నేను నా పరిశుద్ధాత్మను పంపుతాను, ప్రపంచం అంతమయ్యేదాకా మీతోనే ఉంటాను. ఆత్మ రూపములో పంపుతున్నాను. ఆత్మ అంటే వేరే ఎవరో అని అనుకోవద్దు. నేనే నా శక్తిని, నా ఆత్మను నేను మీతో ఉంటాను. మీకు కనబడను. ఇంతవరకు కనబడ్డాను, మీకే కాదు ఎవరికే కనబడను. మీరు చూశారు కాబట్టి ఎదుటి వాళ్ళు మీరు చూచి నమ్మినట్లుగా, అలా చూడకపోయినా నమ్మే అంత విధంగా మీరు చెప్పాలి. మేము చూసామని మీరు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాలి. అందుకే మిమ్మల్ని నేను వాడుకుంటున్నాను. నా ఆత్మ ఎప్పుడు మీతో ఉంటుందని దేవుడు చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకే మనకే ఆ కృపను దేవుడిచ్చాడు. సాతానుతో పోరాడుతూ దేవుని వాక్యాలు 13వ వచనంలో ఇంకొక అద్భుతమైన 3 మాటలు ఉన్నాయి అక్కడ. సాతాను గాడితో పోరాడాడు ఉపవాసం ఉన్నప్పుడు. రెండవది, అడవి మృగాల మధ్యలో ఉన్నాడో అవి దేవునికి హాని చేయలేదని ఉంది. 40 దినాలు ఎవరి మధ్యలో ఉన్నాడంట? మార్కు సువార్త 1:13లో ఏమని రాసి ఉంటుంది? అడవి మృగముల మధ్య నివసించాను. కాబట్టి అవి హాని చేయలేదు. మన చుట్టూ ఎన్నో అడవి మృగాలు ఉంటాయి, మన కళ్ళకు కనబడి మాయమైపోతాయి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జెర్లు ఉంటాయి, ఇవన్నీ ప్రమాదకరమైనవే, మన చుట్టూ ప్రమాదమే. కానీ ఉపవాస ప్రార్థన చేసుకునేటటువంటి వాళ్ళకి వీటి ద్వారా హాని ఉండదు అని దాని అర్థం అండి. ఏమంటే అర్థమవుతుందండి? ఎంతోమంది కుక్క కరిసి, లేకపోతే వేరే జూకి వెళ్ళినప్పుడు సింహాలు చీల్చి చంపేసిన వాళ్ళు, గోదావరిలో, నదుల్లో, చెరువుల్లో క్రోకోడైల్స్ మొసళ్ళ ద్వారా చంపబడిన వాళ్ళు, ఇలా రకరకాల పాము కరిచి చనిపోయిన వాళ్ళు, రకరకాల తేళ్ళు జెర్రులు బట్టి ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా ఎన్నో ప్రమాదమైనవి ఉన్నాయి. కానీ ఎవరైతే ప్రభువుని ఎరిగి మారు మనస్సు పొంది, ఎవరైతే ఉపవాస ప్రార్థన, ఇది చాలా అద్భుతం అండి. నువ్వు ఎంతసేపు ఉండగలవు అంతసేపు ఉండు. ఎంతసేపు తినకుండా ప్రార్థన ధ్యాన స్థుతిలో ఉండగలవో ఉండు. తట్టుకోపోతే మంచినీళ్ళు తాగు. అంతవరకు ఆత్మ నీ మీదకి వస్తే నీకు దేని మీద ఉండదు. ఇంకా
దేని మీద ఉండదండి. మోషేకి ఆకలి వేసిందా, దాహం వేసిందా 40 దినాలు దేవుడితో ఉంటేని కొండ మీద. ఇలాగా కాబట్టి ఆకలి దప్పులతో ఎన్ని పర్యాయాలు అపోస్తలుడైన పౌలు ఎంత ఆకలితో ఉన్నా నా తండ్రి చిత్తం చెయ్యాలనే మనసు అయిపోయింది ఆయనకి. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి జీవితం ఇస్తుంది, మనకి దేవుణ్ణి దగ్గర చేస్తుంది, మనము దేవుడికి దగ్గర అవుతాం కొంచెం సేపైనా ఖచ్చితంగా. అనగా ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఒక అరగంట గంట ప్రార్థన చేసి మందిలో కూర్చొని తలాపేసి పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు గుడికి వచ్చినా రాకపోయినా ఒక 6 గంటలు దేవుని సన్నిధిలో పాట పాడుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, వాక్యం చదువుకుంటూ నువ్వు ఒంటరిగా గడపాలి. అది ఉపవాస ప్రార్థన. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, నువ్వు ఎక్కడున్నా 6 గంటలు దేవునిలో గడపాలి కనీసం అని చెప్పాను నేను. అది యూదులకు సంబంధమైన ఆచారం. అది ఎలాగా, నువ్వు చర్చిలో ఆరాధనకు వచ్చి 3 గంటలు గడిపావు అనుకో, ఇంటికెళ్ళో 3 గంటలు గడుపుతావు, 6 గంటలు. ఆ కాలిక్యులేషన్ కాదు ఈరోజు దేవుడు మనతో చెప్తున్నది. నువ్వు చర్చికి రా, నువ్వు చర్చిలో పొద్దున్న సాయం దాకా ఉండు, 3 రోజులు ఉజ్జీవ కూడికల్లో ఉండు. నువ్వెన్ని చేసినా ఉపవాసం ఉన్న దినాన్ని ప్రత్యేకంగా నువ్వు నిద్రమానైన రాత్రి 10 నుండి ఉదయం 4 గంటల వరకు 6 గంటలు దేవుని సన్నిధిలో మనం గడపాలి. అంటే నీకేం అవసరాలు ఉన్నాయి అన్నీ రాసుకుని, ఆ అవసరాలన్నీ కూడా ఒక్కోటి నీ బిడ్డల కోసం, నీ భర్తల కోసం, మీ ఆర్థిక ఇబ్బంది, మీ ఆరోగ్యాల కోసం, మనకేదైతే అది అవసరం, భక్తి జీవితం కోసం, అన్నిటి కోసం ప్రభువుని అడుగుతా ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, ఆయన ప్రార్థన విని జవాబిచ్చే దేవుడని, ప్రార్థన వృధా కాదనియు. మనకి సమీపంగా ఉండి దేవుడు జవాబిచ్చినట్లుగా ఏ దేవుడు ఈ భూమి మీద లేడనియు, అడుగుడి మీకు ఇయ్యబడుననియు, ఇన్ని మంచి మాటలు చెప్పిన మహారక్షకుడు మన దేవుడు ప్రియులరా. కాబట్టి అడవి ముగ్గురముల నుండి ఎంతో కాపుదల. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా, నేను అడవ మృగములు లాంటి మనుషుల మధ్యలో ఉన్నాను కానీ దేవుడు నన్ను కాపాడాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన ఉపవాస ప్రార్థనలతో ఆయన కట్టుకున్నాడు. కొన్నిసార్లు మనం మంచోళ్ళకి కనపడతారు కానీ మనుషులు, మనం బస్సు ఎక్కిన, ట్రైన్ ఎక్కిన, కొన్నిసార్లు చాలా భయంకరమైన మనుషులు ఉంటారు తెలుసా. మనకేం తెలుస్తుంది, ఫంక్షన్లోను లేకపోతే ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్లోను, బస్సుల్లో, ట్రైన్లో, విమానాల్లో ఒక్కొక్కసారి సూసైడ్ బాంబర్స్ ఎక్కుతారు. ఏమండి, ఆడు బాంబు నొక్కితే మొత్తం అందరూ చచ్చిపోతున్నారు. ఎవడో ఎక్కడ ఏ ప్రమాదమైన ఉన్నాడో మనకి ఏం తెలుస్తుందండి. మనుషులు అడవి మృగాల్లాగా ఉంటారు, అడవి మృగాల్లా ఉంటారండి. బండి ఎక్కుతారు, లిఫ్ట్ అడిగి బండి ఎక్కుతారు, ఏం చేస్తారో తెలియదు. ఏమండి, గుమ్మాలోకి వస్తారు, ధర్మం చేయమంటారు, తర్వాత దోచుకుంటారు, ఇల్లు ఏం చేస్తారో తెలియదు, మంచోడెవడో తెలియదు, చెడ్డోడెవడో తెలియదు. ఏమండి, ఇలాంటివి చాలా చూసామండి. నేను చాలా విన్నాను, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకటి కింద 100 రూపాయల నోటు పడేసి, ఏమండి మీ డబ్బులు పడిపోయినాయి అంటే, ఆడు ఒంగుని తీసుకునే లేపులో ఆడు పక్కన పెట్టిన పర్స్ అట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఎక్కడ కాదు, వేరే స్టేట్లో. నేను ఉన్నాను అక్కడ. ఎంత ఆశ్చర్యించేసారో మనుషులు ఎలాగుంటారో. ఏమండి, లిఫ్ట్లో అడుగుతారు, లిఫ్ట్లు ఎక్కితే ఫోన్లని జాలి కలిగి ఎక్కించుకుంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న సూదులాంటి ఇంజెక్షన్ ఉంటుంది. అది ఎప్పుడైతే వాళ్ళ వెనకాల తప్పనమని గుచ్చేస్తారు, ఆ వెళ్తుండగానే వితిన్ 1 నిమిషం నుండి 5 నిమిషాలు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది. ఆ బండి మీద పడిపోతే ఆ బండి లేకపోతే అన్నీ లాక్కుని వెళ్ళిపోతారు. ఎక్కడికక్కడ మనుషులు అడవి మృగాల్లా మారుతున్నారు. అందుకేసే అన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడవి మృగాల మధ్యలోకి వెళ్ళి దేవుడు ఎందుకు 40 దినాలు ప్రాక్టీస్ చేశాడో తెలుసా, ఇలాంటి అడవి మృగాల మధ్యలోకి నేను వెళ్ళబోతున్నాను, ఈ అయినా హాని చేయట్లేదు కానీ ఇంతకంటే ప్రమాదకరమైన మధ్యకి, తోడేళ్ల మధ్యకి నేను గొర్రెలాగా వెళ్ళబోతున్నానని చెప్పాడు యేసయ్య. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు అందరూ గొర్రెల్లాంటి వాళ్ళు, ఎవరు కాని చేయరు. దినాలు బాగోలేదండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, చుట్టూ తోడేళ్ల లాంటి విషపు జంతువులాగా ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అలాగే 3వ మాట ఏం చెప్తాడంటే, దేవదూతల పరిచర్య అక్కడ జరిగిందంటండి. ఆ 13వ వచనంలో ఏం జరిగింది, దేవదూతల పరిచర్య చేశారు. ఉపవాసం ఉండే వాళ్ళకి, నేను బలహీనం అయిపోతాను, నాకు రోగం ఎక్కువైపోద్దేమో, బీపీ షుగర్ ఎక్కువైపోద్దేమో, అయ్యో నేను ఉండలేను, దేవుడికి తెలిసిలే అని అనుకుంటాం. కానీ దేవదూతలు నీకు పరిచర్య చేస్తారు. హాస్పిటల్లో పెడితే మనుషులు చేస్తారు కానీ, నా దేవా నీ కోసం నేను ఎలా ప్రయాసపడ్డానో, నా భర్త నేను ఎలా సేవ చేసామో, సేవకులు, సీనియర్ సేవకులు అంటారు, ఏమని ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏం ప్రార్థన చేశాడు, ప్రభా నీ ఎదుట యథార్థంగా నీతిగా మేము ఎలా బ్రతికాం ఒక్కసారి గుర్తు చేసుకో, లోపం ఉంటే చూపించి దిద్దుకుంటాం, లేని ఎడల మా పరిచర్యని జ్ఞాపకం చేసుకొని
మా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, మాకున్న కొంచెం భక్తిని జ్ఞాపకం చేసుకొని కృపతో మాకు మీ దూతలను పంపి పరిచర్య చేయండి. ఫెలోషిప్లో దీవెనమ్మ గారని జోషువా డానియేల్ గారి తల్లిగారు ఇప్పుడు కూడా ఓ మాట చెప్తుండేవారు. ఏమని చెప్పేవారంటే, ఎవరు దేవునికి భయపడి దేవుని చిత్తం చేస్తారో వాళ్ళను చూసి దేవుడు పరలోకంలో అంటాడంట, చూడు నేను చెప్పినట్టు చేస్తున్నాడు, మీరు వెళ్ళి అందరూ సాయం చేయండి. ఒక్కడైపోయాడు. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళు లేరు అని దేవుడు పంపిస్తాడట దూతల్ని. పరలోకం వచ్చి సహాయం చేస్తారు. దేవుని చిత్తం చేస్తే ఏదైనా సరే, అది ఒక ప్రార్థనో పెళ్ళో, అది ఒక హాస్పిటల్ మ్యాటరో, ఏ మ్యాటర్ అయినా సరే దేవుడే సాల్వ్ చేసుకుంటాడండి. అర్థమైంది కదండి. ఉపవాస ప్రార్థనతో సాతానుతో పోరాడటం అనేది మనం కన్నీటితో మోకాళ్ళ ప్రార్థనతో మనం అన్నీ జయించాలి. ఆడిని ఓడించడం అంటే ఏంటంటే మన కళ్ళ మీద జయం, తలంపుల మీద జయం, మాటల మీద జయం, రోజు ఆర్గ్యుమెంట్లు దెబ్బలాడుకోవటం, మనకు అబద్ధాల మీద జయం, లేకపోతే కుళ్ళు కోపం వస్తుంటే, లేకపోతే డబ్బు ఆశ వస్తుంటే, రోజు కూడా ఇంట్లో దెబ్బలాటలు జరుగుతుంటే సమాధానం కొరకు ప్రభా మాకు సమాధానం కావాలని మనం మొరపెట్టాలి. అలా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే మన ఇళ్లలోకి దెయ్యం కూడా రాదని ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యాలు కూడా పోతాయని ఉంది. తర్వాత ఒక్కొక్క మాట చెప్పుకుని ముగించేసుకుంటాం. ఈ అధ్యాయంలో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 14వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది. గలతీలో కూడా రాసి ఉంటుంది. గలతీ పత్రికలో, ఈ సువార్తలో మార్కు రాసిందే గలతీలో రాసి ఉంటుంది. పౌలు రాస్తాడు ఇదే మాటని. కాలము పరిపూర్ణమైంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము పరిపూర్ణమైంది. యేసయ్య మనందరిని దత్తత తీసుకోనాకు వస్తున్నాడు అని విన్నాం మనం. చాలా అద్భుతమైనటువంటి మాట. మనందరిని కాపాడడానికి వస్తున్నాడో, మనతో స్నేహం చేయడానికి వస్తున్నాడో, మనల్ని రక్షించడానికి వస్తున్నాడో. ఎవరి కోసం వస్తున్నాడో? ఎవరైతే యేసయ్య దేవుడని నమ్ముతారో, నా పాపముల కొరకు చనిపోయాడని నమ్ముతారో, ఎవరైతే దేవుడు నివసించే మందిరానికి వెళ్ళి సత్యవాక్యం కష్టమైన కఠినమైన ఆ వాక్యాన్ని చూచి అందులో ఉందా లేదా. ప్రియులారా, జీవితం అంటే కథ కాదు, డ్రామా కాదండి. ఇక ఆ వాక్యాన్ని చూసి ఖచ్చితంగా మనం బతకాలండి. ఎందుకు బతకలేమండి? మనం దేవుని పెట్టలేం. యేసయ్య బతికినప్పుడు మనం ఎందుకు బతకలేము? బతకగలం. పరిశుద్ధాత్మ మనతో ఉంటే బ్రతకగలం. వాక్యం చదువు చదువు చదువు, నీలో ఉన్న షుగరు, బీపీ, హార్ట్ అటాక్ అన్నీ ఎగిరిపోతాయి. చదువు చదివి చదివి ధ్యానించు. ఏమండి, వాక్యాన్ని ఎక్కువ చదవాలండి. ఖాళీగా ఉన్నోళ్ళు, యవనస్తులు కూడా వాక్యం ఎక్కువ చదవాలి. రోజు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు ధ్యానించలేరు. ఖాళీ కూర్చుని గేములు ఆడుకుంటా, ఫోన్లు పెట్టుకుని సమయం వృధా చేసుకుంటారు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు నా సహోదరుడా, సహోదరి. తప్పు సహోదరి, సహోదరుడా. కాలము పరిపూర్ణమై ఉన్నది, లేక సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్మండి. మారు మనస్సుకి ఓ మెట్టేంటి తెలుసా? నమ్మిక పెరుగుద్ది, విశ్వాసం పెరుగుద్ది. మారు మనసు పొందాక ఆసక్తి వస్తుంది, విశ్వాసం ఉంటుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, గుడి మానకూడదు అనిపిస్తుంది, దేవునికి ఏదోటి ఇవ్వాలనిపిస్తుంది, అన్నీ బాగుంటాయి, ఆరాధన చేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ మనం ఒక తప్పు చేస్తే, ఒక అబద్ధం, ఒక మోసం, ఒక చెడ్డ కార్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మారు మనసు పోగొట్టేసుకుంటాం. పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నమ్మిక తగ్గిపోద్ది. అందుకే పేతురుతో ఏం చెప్తాడంటే, యేసు ప్రభు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను వేడుకున్నాను పేతురు. నీ నమ్మిక, యువర్ బిలీఫ్, యువర్ ట్రస్ట్, యువర్ ఫెయిత్. బిలీఫ్, ట్రస్ట్, ఫెయిత్. నీ నమ్మిక, నీ విశ్వాసం, నా మీద ఉన్నటువంటి దృఢత్వం, ఇది దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అంట మారు మనసు పోగొట్టుకుంటే దేవుడి మీద ఆశ తగ్గిపోద్ది. పోగొట్టేసుకుని నేను పోగొట్టుకున్నాను, నాకు తిరిగి కావాలనే మనసు రావాలి. ఆదివారం ఆరాధన మానేసిన, ఉపవాస ప్రార్థన మానేసిన, ఏమండి ఒంటరి ప్రార్థన చేసుకోవడం నువ్వు మానేసిన, తెల్లవారుజామున లేచి మొరపెట్టలేకపోయినా, కుటుంబారాధన నువ్వు పెట్టుకోలేకపోయినా, నువ్వు మారు మనసు పోయిందని గ్రహించకపోతే ఎట్లాగా? తోటి సహోదరుడితో అబద్ధం మాట్లాడి బోళ్ళు వాగ్దానాలు చేసేస్తారు, ఇచ్చేస్తాను, అది చేస్తాను, చివరికి ఏది చేయరు, అన్నీ అబద్ధాలే. నేను అబద్ధం ఆడుతున్నానని గ్రహించుకున్నట్టుగా అతనికి బుద్ధి చాలదని ఉంది బైబిల్. కొంతమందికి బుద్ధి ఉండదంట. నేను అబద్ధాన్నే వాదిస్తారు, నేను రైట్, నేను కరెక్ట్ అంటారట. వాళ్ళ కుడి చేతిలో అబద్ధం ఉన్నదని వారికి గ్రహించుటకు బుద్ధి చాలదని ఉందండి. మనకు దేవుడు బుద్ధిని ఇవ్వాలి ప్రియులారా. కాబట్టి మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైంది పోయినా దక్కించుకునేది, పోగొట్టుకున్నా సంపాదించుకునేది
మనం ఎందుకు కంటిన్యూస్గా సంవత్సరంలో ఒక్కసారి భక్తి కట్టం, వారం ఎందుకు భక్తి కట్టాలి, వారం ఎందుకు రోజు బైబిల్ ఎందుకు చదవాలి, రోజు ఎందుకు ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ఆరాధన అనే 2 ప్రత్యేకమైన ప్రార్థనలకు మందిరానికి ఎందుకు రావాలి? ఒకవేళ స్త్రీల కూడిక, ఆ కూడిక, ఈ కూడిక అని వారం అంతా ఉన్నా దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది మీ ఇష్టం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మొదటి దినమునను 7వ దినమును సమాజముగా మీరు కూడుకోవాలి. 2 పర్యాయాలు. మొదలుపెట్టినప్పుడు చివరి అయ్యేదాకా నా సన్నిధిలో భయభక్తులతో కూర్చుని నేర్చుకోవాలి అని ఉంది. భయము భక్తి ఉన్నవాడు నేర్చుకుంటాడు. భయము భక్తి లేని డెలిబరేట్ కలిగినోడు ఏమీ నేర్చుకోలేడు. దెయ్యం మనిషిలో ఉంటాడు, కూర్చొనివ్వదు ప్రశాంతంగా. జాగ్రత్త, ఎట్టి ఆత్మతో మనం ఉన్నాము పరీక్షించుకుందాం. ప్రియులారా, తెలుసుకుందాం. మనం మరి ఒకసారి ఈరోజు ఓ ప్రశ్న వేసుకుందాం. మారు మనసు అనేది చాలా గొప్పది. దేవునికి మనకి మంచి సంధానవర్తిగా ఉంటుంది. ఆ మారు మనసు ఉండటం వల్ల నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, తిన్నది అరుగుతుంది, అందరితో సమాధానంగా మాట్లాడతాం, కొంచెం ఉన్న తృప్తి కలిగి ఉంటాం, హ్యాపీగా ఉంటాం. కానీ మారు మనసు పోయిన మరుక్షణమే ఆ మంచిగా ఉన్నవాడే అరిచేస్తాడో లేకపోతే గొడవెట్టేస్తాడో, వాడికి నెమ్మది ఉండదో, తిన్నది అరగదో, తన చుట్టూ ఉన్న పరిస్థితి మారిపోద్ది. మారు మనసు పొందిన వాడు చుట్టూ ఉన్న పరిస్థితి గొప్ప సమాధానంతో నిండిపోద్ది. మారు మనసు పోగొట్టుకుంటే మన చుట్టూ ఉన్న పరిసర వాతావరణం కలవరంగా మారిపోద్ది. అంతేకాదు మనలోన కూడా కలవరంగా మారిపోద్ది. వెంటనే మరలా ప్రభా నేను ఎక్కడ మారు మనసు పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడాలి. ఆ దినాల పాత నిబంధనలో మారు మనసు పోగొట్టుకున్న వెంటనే దేవుడు అన్నాడు, నాతాను పరిగెట్టుకెళ్ళి దావీదు దగ్గరికి. ఆలస్యం అయిందంటే 7 దెయ్యాలు వచ్చి దూరుతాయి, నాశనం అయిపోతాడు. నా చిత్తానుసారుడు నాశనం అవ్వకూడదు, నువ్వు వెళ్ళి చెప్పి వెంటనే అనగానే పశ్చాత్తాపడిన వెంటనే మారు మనసు వచ్చింది దావీదుకి. కోడితో చెప్పాడు. కోడి ఏం చేస్తుందంటే, కోడి నువ్వు మాట్లాడు, పేతురికి చెప్పు, నేను ఆల్రెడీ చెప్పాను, అతను గుర్తొస్తుంది. నువ్వు కూస్తేనే నా మాటలు పేతురికి గుర్తొస్తాయి, నేను చెప్పిన మాటలు గుర్తు రావాలాడు. కుక్కరోరుకో అని 3 సార్లు అది కూస్తే, నిజమేరా బాబు వేసే చెప్పాడు, నేను 3 సార్లు అబద్ధం ఆడాను, క్షమించు ప్రభు అని ఇచ్చాడు. వాళ్ళకంటే మనం ఏమైనా కాపాడుకోగలం? అబ్బాయి నేను పోగొట్టుకోలేదు, మారు మనసు ఎప్పుడో బాప్తీసం తీసుకుని రక్షణ పొందేహాను, నన్ను నాకు ఎవడ చెప్పక్కర్లేదని అంటే జాగ్రత్త, ఇది సైతాను మనల్ని మభ్య పెడుతుంది. మనం వీర్రోళ్ళు అబద్ధమాడిన మరుక్షణమే దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇవ్వలేకదంటేనే నువ్వు అన్నీ పోయినాయి, అన్నీ పోగొట్టుకున్నావు. క్రమము, భక్తి, దేవునికి సమర్పణ అన్నీ పోగొట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి అననీయ సప్ఫీరాలాగా నాటకం ఆడితే సాగుద్దా? వాళ్ళకి వెంటనే శిక్ష వచ్చింది, మనకు టైం పడుతుంది, అంతే తేడా. జాగ్రత్త, ఇవన్నీ మనకు మాదిరిగా పెట్టాడు దేవుడు. ఇవన్నీ నేర్చుకుందాం. మారు మనస్సు రోజు ప్రభా ఈరోజు నేను మారు మనసు కాపాడుకున్నానా? నీకు స్తోత్రాలు, నాకు మారు మనసు ఇచ్చావు, దానిని ఎన్నడూ పోగొట్టుకోనివ్వద్దు నాయన, ఏ తప్పు చేయనివ్వద్దు నాయన అని నువ్వు నీ మారు మనసును దినదినం కాపాడుకుంటే అక్కడి నుంచి పైకి ఎక్కుతావు. పరిశుద్ధత, రక్షణ వస్త్రాలు, ఆ జీవితంలోనికి వెళతాం. అక్కడ గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దైవ, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో నా తండ్రి నాయన మేము 6 మాటలు నేర్చుకోగలిగాం మా తండ్రి, మీకు స్తోత్రాలు నా తండ్రి. ఇంకా నాయన తండ్రి ఒక అద్భుతమైన మాట ఉండిపోయింది, నేను చెప్పలేకపోయాను తండ్రి. 23వ వచనంలోనికి మేము వెళ్ళినట్లయితే నాయన యేసయ్య నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో దెయ్యం పట్టినోడు కూర్చొని ఉన్నాడు. మందిరాల్లో దెయ్యం పట్టినోళ్ళు వచ్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు చర్చిల్లోకి లోనకి సైతం ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు నాయన. ఈ మందిరంలోకి కూడా రావటం నేను చూశాను తండ్రి. అయ్యా మా భక్తి కరెక్ట్గా లేదు నాయన, లోతుగా లేదు నాయన, ఇంకా మేము సరిగా లేం తండ్రి. నన్ను నా కుటుంబాన్ని సరిచేయండి తండ్రి. మేము నలుగురుము దేవుని మందసం మోసే లేవీలు వలె మమ్మల్ని మార్చండి. మేము యాజకులం కాలేము కానీ పరిచర్య చేసే పరిచారకులుగా మమ్మల్ని చేయండి నాయన. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబము కూడా వారి కుటుంబం అనే మందసాన్ని మోసుకునేవాళ్ళుగా చేయండి. అద్భుతము చేయండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఏకత్వం, ఐక్యత, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, దీవెనలు బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యాల ద్వారా మేము నేర్చుకుని ఉపవాసం యొక్క విలువ నాయన, మా చుట్టూ ఉన్న ప్రమాదాలను తప్పించుకుని సాతానుతో పోరాడుతున్నప్పుడు దేవదూతలు మాకు సహాయం చేస్తారన్నావు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ప్రభా నీ రాజ్యం గురించి చెప్పడానికి, అలాగే నాయన మారు మనసు కాపాడుకుని భక్తిలో ఎదుగుచు మా విశ్వాసంలో బలంగా తయారవటానికి
ఈ విశ్వాసాన్ని ఇతరులకు పంచడానికి మీ కృపను ప్రసాదించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మీ మీద ఉండునుగాక. ఆమేన్.